వారం రోజులు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మియాపూర్, కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, అమీర్పేట్, పంచాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. కుషాయిగూడ, కాప్రా, ఏఎస్ రావు నగర్, చెర్లపల్లి, ముషీరాబాద్, చికట్పల్లి, నారాయణగూడలో ఎడతెగని వర్షం పడింది. వర్షానికి ఏ ప్రాంతాల్లో ఎలాంటి సిట్యువేషన్ నెలకొందో మనం చూస్తూ ఉన్నాం. మల్లేపల్లిలో నడవలేని పరిస్థితుల్లో అక్కడ ఇబ్బంది పడుతున్న జనాన్ని చూడొచ్చు. రోడ్లంతా చెరువుల్లా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు లాలాపేట్, తార్నాక, నల్లకుంట, అంబర్పేట్, కాచిగూడ, అలాగే ఉప్పల్, టోలిచౌకి, శేర్లింగంపల్లిలో భారీ వర్షం పడింది. భారీ వర్షానికి ఇటు హైటెక్ సిటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దృశ్యాల్లో మల్లేపల్లి ఫస్ట్ బాక్స్ లో మనం చూడొచ్చు. జనం నానా ఇబ్బందులు పడ్డారు. వారం రోజుల పాటు వర్షం లేదని హాయిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ దంచికొట్టిన వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సికింద్రాబాద్ లో కూడా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అండ్ ఉప్పల్లో పరిస్థితిని మనం చూడొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ ఎలా నీట మునిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం చెరువుల్ని తలపిస్తూ ఉంది ఆ ప్రాంతం అంతా. ఇటు బంజారా హిల్స్ లో కూడా సేమ్ సిచ్యువేషన్, ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు అలాగే అటువైపుగా వెళుతున్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద కొన్ని ఏరియాస్ ని చూడొచ్చు. మొదటి బాక్స్ లో బేగంపేట్ ని మనం చూస్తూ ఉన్నాం. వాహనదారుల ఇబ్బందులు మనం చూడొచ్చు. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి కనిపిస్తోంది. భారీ వర్షానికి మణికొండలో నీరు ఎలా పారుతోందో ఆ వరదని మనం చూడొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇక కుషాయిగూడలో కూడా సేమ్ సిట్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇటు జీడిమెట్లలో కూడా వాహనాలు మెల్లగా కదులుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. పంచగుట్టలో వర్ష ఇబ్బందులపై సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నేను పంజాగుట్ట మెయిన్ జంక్షన్ దగ్గర ఉన్న ఒకసారి చూడొచ్చు సిచ్యువేషన్ కింద ఏ విధంగా ఉందో. మొత్తం పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద దాదాపు 200 మీటర్ల పొడవున చిన్నపాటి చెరువులా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ప్రాంతాలకు అమీర్పేట్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఇక్కడి నుంచి మళ్ళీ చార్మినగర్ కావచ్చు, ఈ విధంగా వెళ్ళే ప్రాంతాలకు మొత్తం కూడా ట్రాఫిక్ పెద్ద ఎత్తున వస్తుంటుంది. కానీ ఇది హైదరాబాద్ నగరంలో పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా ఉప్పల్ నుంచి సిచ్యువేషన్ చూసుకుంటే యావరేజ్గా 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇక్కడ శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, చార్మినార్, కంటోన్మెంట్, అదేవిధంగా మియాపూర్, మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తేడా లేకుండా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా విధంగా వర్షం భారీగానే దంచికొడుతుందని చెప్పొచ్చు. సిచ్యువేషన్ ఎంత పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సిటీ సెంటర్ పంజాగుట్ట సర్కిల్లో పరిస్థితి ఇది. ఇక్కడ మొత్తం కూడా చిన్నపాటి చెరువుల, వాగులు, వంకలు వంగి పొర్లుతున్న దృశ్యాలు ప్రధాన జంక్షన్లో చూస్తున్నాం. ఈ వాటర్ మొత్తం కూడా రహదారి ప్రధాన జంక్షన్లోకి రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మెట్రో టీములు హైడ్రా తరఫున బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఈ వాటర్ని క్లియరెన్స్ చేయడానికి ఇక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర ప్రస్తుతం అయితే కనిపించే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా మనం పంజాగుట్ట పైనుంచి ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు, మెట్రో స్టేషన్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు చూసుకుంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అయితే ఇక్కడ అందుబాటులో లేవు. మరి వరద నీరు మాత్రం నాలాల్లో వెళ్లాల్సిన వరద నీరు మొత్తం కూడా పంజాగుట్ట ప్రధాన జంక్షన్ మొత్తం ప్రధాన రహదారి పైన ప్రవహిస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్. పంజాగుట్టలో పరిస్థితి అది. ఇక బేగంపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్ సిటీలో మళ్ళీ వర్షం మొదలైంది. దాదాపు గంట నుండి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల వర్షం దాటికి అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో వర్షం కంటిన్యూస్గా పడుతుండడంతో తమ వాహనాలన్నింటినీ కూడా పక్కన ఆపుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ప్రజెంట్ ఎక్కువగా వర్షం పడుతున్నటువంటి ప్రాంతం మాత్రం ఉప్పల్, అబ్దుల్లాపూర్ మేట్, హయత్ నగర్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో
ఎక్కువ సంఖ్యలో వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వెదర్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. సో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో సండే కావడంతో ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ అటు వాటర్ ఎక్కువ సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి జామ్ అయితే దాని లాగింగ్ అంతా కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సో ప్రజెంట్ మనం బంజారా హిల్స్ వద్ద ఉన్నాము. సో బంజారా హిల్స్లోనూ భారీగా వర్షం కురుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో వర్షపు నీరు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి జామ్ అవుతుండడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లకు వెళ్ళేటువంటి టైం దట్టు నైట్ టైం కావడంతో వాహనదారులకైతే చాలా ప్రాబ్లంగా ఉంది. సో చాలా వరకు వాహనాలని మనం ఇటు సైడ్ చూడొచ్చు. కంప్లీట్గా వాళ్ళందరూ వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ స్టాప్ చేసుకొని వర్షం తగ్గిన తర్వాత వెళ్ళేందుకు వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో గతంలో వర్ష సీజన్ టైంలోనే అధికారులు ఇట్లాంటి గుంతలన్నింటినీ కూడా పూడ్చాం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్లలో ఇదే తరహా గుంతలు అయితే ఏర్పాటై ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అండ్ ఇప్పుడు దాదాపు ఒక 2 hours పాటు కూడా ఇదే రీతిలో వర్షం పడుతుందంటూ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాహనదారులు వర్షం తగ్గిన తర్వాతనే వెళ్ళాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. సో వర్షం తగ్గే వరకు వాళ్ళు ఏదన్నా సరే ఒక ఫ్లైఓవర్ లేదా మెట్రోస్ కింద ప్రిఫర్ చేసుకొని అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సిందిగా అయితే అధికారులు సూచిస్తున్నారు. విడుదల సాయితో బంజారా హిల్స్ నుండి ప్రణీత TV9. బోరుబండలో వర్షం వల్ల ఏర్పడిన పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలో ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం దాదాపు 2 గంటల నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా పూర్తిగా రోడ్లు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం బోరబండ పరిసర ప్రాంతాల్లోనూ చూసుకోవచ్చు. మొత్తం కూడా బోరబండ మొత్తం కూడా పూర్తిగా ఇట్లా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు రోడ్ల నుండి మొత్తం కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాదాపు బోరబండ మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు 2 గంటల నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా పూర్తిగా ఇటు వర్షపు నీళ్ళు రోడ్డు మీద నిలవడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈరోజు రాత్రి మొత్తం కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఇటు మోస్తారు నుంచి భారీ వర్షం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇటు DRF బృందాలతో పాటు GHMC బృందాలు మొత్తం కూడా ఇటు రక్షణ చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఇటు రోడ్డు మీద నిలబడిన వర్షపు నీటిని మొత్తం కూడా ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ఇటు ప్రధాన రహదారిపై మొత్తం కూడా పూర్తిగా నీళ్లు నిలవడంతో ఇటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం కూడా ట్రాఫిక్ని మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాత్రం ఇటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ విదర్భ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుండడంతో ఈరోజు రాత్రి ఇటు హైదరాబాద్తో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం ఇటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు రేపు కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కెమెరా పర్సన్ హర్షతో శ్రీధర్, TV9 హైదరాబాద్. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బోరబండ, అలాగే ఇటు పంజాగుట్ట, బంజారా హిల్స్ లో కూడా భారీ వర్షం దంచికొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మియాపూర్, కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ కూడా ఇలా నీట మునిగిపోయి వరద పారుతున్న దృశ్యాలే మనకి ఎక్కడ చూడు కనిపిస్తూ ఉన్నాయి. కుషాయిగూడ, కాప్రా, ఎస్రావ్ నగర్, అలాగే చెర్లపల్లి, ముషీరాబాద్, చిక్కట్పల్లి, నారాయణగూడలో ఎడతెగని వర్షం కురిసింది. అటు లాలాపేట్, తార్నాక, నల్లకుంట, అంబర్పేట్, కాచిగూడలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. ఇటు ఉప్పల్, టోలిచౌకి, శేర్లింగంపల్లిలో కూడా భారీ వర్షం పడింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎలా చెరువుల్లా తలపిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. భారీగా వరద పారుతున్న దృశ్యాల్ని మీరు గమనించవచ్చు. భారీ వర్షానికి ఇటు హైటెక్ సిటీ ఏరియాలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.